భారత్ పాక్ సరిహద్దు గ్రామాల్లో నిశ్శబ్దం ఆవరించింది. జమ్మూ మొదలు పంజాబ్ వరకు సరిహద్దులో ఉన్న గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జమ్మూ సరిహద్దుల్లో సూచేత్గఢ్ గ్రామంలో అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే కనిపిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో చాలా మంది తమ ఇళ్లకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీనిపై మరింత సమాచారం ఎల్ఓసి నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో కొంత ఉద్రిక్త పరిస్థితి ఉంది. బార్డర్కు దగ్గరలో ఉన్న ఎల్ఓసికి దగ్గరలో ఉన్న గ్రామాల్లో ఇంకా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంది. చాలా చోట్ల జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిన పరిస్థితి. ప్రస్తుతం మనం జమ్మూలోని సుచేత్గఢ్ అనే గ్రామంలో ఉన్నాము. దాదాపు ఎల్ఓసికి 50 మీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది. ఇక్కడ గ్రామస్తులంతా కూడా ఉన్నారు. దాదాపు 1500 మంది ఈ గ్రామంలో ఉంటారు. ఎప్పుడు అంటే నార్మల్ సిచ్యువేషన్, సాధారణ పరిస్థితుల్లో 1500 మంది ఉంటారు. ప్రస్తుతం ఈ గ్రామంలో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ నుంచి దాదాపు 30 కిలోమీటర్ దూరంలో ఉన్న ఆర్ఎస్పురా వెళ్ళి రాత్రి వాళ్ళంతా అక్కడే ఉంటారు. మళ్ళీ తెల్లవారుజామున ఈ గ్రామానికి వస్తున్నారు. ఇప్పటికీ ఇంకా గ్రామస్తులు గ్రామాన్ని వదిలి వెళ్ళారు. ఇళ్లకు తాళాలు వేసిన పరిస్థితి. ఇక్కడ కొంతమంది గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ప్రస్తుత పరిస్థితి గురించి ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఎలా ఉండే అవకాశం ఉంది, ఈ గ్రామంలో టెన్షన్ వాతావరణం ఇంకా ఉందా, ఇబ్బంది పడ్డారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి సరిహద్దు గ్రామాల్లో మాత్రం పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉంది. వారితో మాట్లాడి మరిన్ని వారు తెలుసుకున్నాం. సార్ बताइए आपके गांव में सिचुएशन कैसा है? एक वीक से अभी टेंशन है इंडो पाक के बारे में. आपके गांव में कैसा सिचुएशन है? ठीक ठाक है, परेशानी है थोड़ी और ठीक है. गांव में है सब लोग हैं, कहीं छे लगे सब पीछे बच्चे और औरतें पीछे भेज दिए हैं. और ये जान से रहते हैं. कितना दिन ऐसा? 5-6 दिन हो गए. फिर कैसा आगे कैसा देख रहे हैं आप? आप आगे देख रहे हैं शायद अच्छा हो जाए, बड़ा भी हो सकता है. सोच अपनी अपनी. आप बॉर्डर के बहुत नजदीक है गांव. हाँ. हर दिन कैसा रहता है आपके गांव में? सिचुएशन कैसा रहता है, कैसा महसूस करते हैं आप लोग? हम तो बॉर्डर में रहते हैं, जो जैसा समझते हैं ना पीछे वाले लोग, वैसा नहीं, वैसे खुश हैं हम. ये जो तनाव होता है ना पाकिस्तान से, तब हमें परेशानी आती है. ऐसे तो ठीक है. आगे कैसे देख रहे हैं फिर? आगे भी पता नहीं हो क्या सियासत चल रही है बड़े लोगों की, हमें क्या पता है. हम तो घास काटने वाले हैं. 5 दिन से आपके गांव में कुछ गिरा है, कुछ ऐसा टेंशन है? हाँ, बम गिरा है. एक रात हमने मोर्चों में निकाली है, तो उसके लिए परेशान थे. आप कितने साल से ये आप यहाँ छोटे से है, बड़े होने के बाद इधर है गांव में कैसा चल रहा है? आप चल रहा है भाई. 65 का लड़ाई देखा, 71 का देखा, करगिल का देखा, अब ये चौथी है. हमने तो सब देखा है. 47 की नहीं देखी और सब बाकी सब देखे हैं. जब कैसा है अब कैसा है? अब ठीक है. थोड़ा ये होता है जो ड्रोन है, मसाले वगैरह है, उनसे खवाता, और बाकी ये जो गोली गाली है उनसे हम नहीं डरते. तो अभी भी डर. अब डरते हैं? अब डरते नहीं ना, अब नहीं डरते. क्यों डरना है? हमारे मोदी क्या है, मोदी ने बोला है, मोदी है तो मुमकिन है. और हम उनके ऊपर विश्वास नहीं है. वो तो हमारे जो गुरु गोविंद सिंह थे ना, उन्होंने बोला था भाई तेल को, बाँ को तेल लगाकर तेलों में बांट दो. जितनी कस्में चुके इसके ऊपर मत यकीन करो. आगे आगे कैसे देख रहे हैं? आपके गांव के सिचुएशन कैसा होगा? गांव के सब लोग वापस आएंगे? हाँ, पक्के आएंगे. हाँ, जी, हम इधर रहते हैं तो हमारा परिवार भी इधर आएगा. हाँ, आगे से भी अच्छा होगा. कुछ कहेंगे देश के लोगों के? कुछ कहेंगे आपको? गांव बॉर्डर पे है, सब लोग देखते रहते होंगे, उन लोगों को कुछ बोलेंगे? देशवासियों को कुछ बोलेंगे आप? देशवासियों को बोलेंगे भाई डट कर रहो, कोई खतरा नहीं है. जब मोदी है तो हमें कोई खतरा नहीं है. हमारी फौज पे भी फक्र है हमें. हाँ. ఓకే, మొత్తం మీద ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు చూస్తామని కూడా చెప్తున్నారు. భారత ఆర్మీ పట్ల తమకు పూర్తి స్థాయిలో విశ్వాసం, నమ్మకం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్తో కలిసి రాఘవేంద్ర, జమ్మూ నుంచి.